ఓకే. ఇప్పుడు భారతదేశ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. భారతదేశ చరిత్రను ఎలా తెలుసుకోవచ్చు అంటే, చరిత్ర కన్న తర్వాత కొన్ని ఆధారాలు ఉంటాయి. కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మనం తెలుసుకుందాం. భారతదేశ చరిత్రకు ఆధారాలు ఏంటి అంటే, 1 లిఖితాధారాలు, 2 పురావస్తు ఆధారాలు. అంటే ఒక చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే రాయబడిన వాటినైనా చదవాలి. గతంలో ఉన్న పురావస్తు శాసనాలు కానీ, శిల్పాలు కానీ, ఏదైనా బొమ్మలు కానీ వాటి నుంచైనా తెలుసుకోవాలి. అలా మన భారతదేశ చరిత్రకి ఆధారాలు ఏంటి ఉన్నాయంటే, లిఖిత ఆధారాలుగా చూసాము, పురావస్తు ఆధారాలుగా చూసాము. అయితే ఈ పురావస్తు ఆధారాలు ఏంటి అంటే, ఇక్కడ చూడండి. పురావస్తు ఆధారాలు ఏంటి అంటే, కట్టడాలు, నాణ్యాలు, శిల్పాలు, చిత్రాలు. ఇవి పురావస్తు ఆధారకు ఉదాహరణలు. ఏంటి, ఏంటి అనేది మనం ప్రతి సబ్జెక్ట్‌లో అలా డీప్‌కెళ్ళే కొద్దీ చాప్టర్ బై చాప్టర్, చాప్టర్ బై చాప్టర్ ఏంటి ఆధారాలు, ఎక్కడి నుంచి అనేది మనకు తెలుస్తాయి. ఇవి పురావస్తు ఆధారాలకు ఉదాహరణలు. ఇప్పుడు లిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలు అంటే ఏంటి? రాసినవి. ఏంటి అంటే ఆ లిఖిత ఆధారాలు కూడా మనం 2 రకాలుగా విభజించాం. ఎలా అంటే మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు. మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు అంటే మతానికి సంబంధించినవి. చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఓకే. మత గ్రంథాలు అంటే ఏంటి అంటే, హిందూ మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు. అంటే భారతదేశ చరిత్రను మనం అలా చూసినప్పుడు ఇక్కడున్న మూలం నుంచి ఆధారాలు చూస్తే ఈ మతాలు ఉన్నాయి. అంటే ఈ మతాల ఆధారంగా, ఈ మతాల గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల ఆధారంగా మనం చరిత్రను తెలుసుకోవచ్చు. ఏంటి అంటే హిందూ మత గ్రంథాలు కావచ్చు, బౌద్ధ మత గ్రంథాలు కావచ్చు, జైన మత గ్రంథాలు కావచ్చు. ఇవి మత గ్రంథాలు. అయితే ఇక్కడ చూడండి, లౌకిక గ్రంథాలు అంటే ఏంటి అంటే, లౌకిక గ్రంథాలు ఏంటంటే స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. ఇక్కడ స్వదేశీ రచనలు అంటే ఏంటి? ఇక్కడ చూడండి మళ్ళీ క్లియర్‌గా. ఇక్కడ 2 రకాలు. లౌకిక గ్రంథాల్లో స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. ఇక్కడ మళ్ళీ స్వదేశీ రచనలు ఏమొస్తాయి అంటే, సంస్కృత గ్రంథాలు, ప్రాకృత గ్రంథాలు, ద్రావిడ గ్రంథాలు. అంటే మన రాజుల చరిత్ర కాడి నుంచి అలా చూసుకుంటున్నా, అంతకుముందు చూసుకుంటున్నా ఏంటి అంటే, మనకి గ్రంథాలు లిఖించబడినవి ఏంటి అంటే, సంస్కృతంలో రాయబడి ఉన్నాయి, ప్రాకృతంలో రాయబడి ఉన్నాయి, ద్రావిడలో రాయబడి ఉన్నాయి. సో, సంస్కృత గ్రంథాలు, ప్రాకృత గ్రంథాలు, ద్రావిడ గ్రంథాలు. నెక్స్ట్ విదేశీ రచనలు ఏంటి అంటే, మన దేశానికి విదేశీయులు రావడం జరిగింది. అప్పుడు అంటే ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు ఈ చరిత్రను తెలుసుకుంటున్నాం కాబట్టి వాళ్ళొచ్చి రాసినప్పుడు, ఇలా గ్రీకులు రాసినప్పుడు ఇలా అనమాట. ముస్లిం రచనలు, గ్రీకు రచనలు, చైనీయులు రాసిన రచనలు, ఇలా మనం చరిత్రను చూసుకుంటాం. ఓకే, క్లియర్ అనుకుంటా. మరొకసారి చూడండి క్లారిటీగా. మీకు అర్థం కావడం కోసం ఇలా ఫార్మాట్ వేసాం. దాదాపు ఇది చేయడానికే నాకు ఒక 2 అవర్స్ తీసుకుంది, ఈ పీడిఎఫ్ జనరేట్ చేయడానికి. చూడండి క్లియర్‌గా. భారతదేశ చరిత్రకు ఆధారాలు, లిఖిత ఆధారాలు, పురావస్తు. అంటే భారతదేశ చరిత్ర ఆధారాలు ఎలా చూసుకుంటామంటే, 1 లిఖిత ఆధారాలు తీసుకుంటాం, పురావస్తు ఆధారాలు తీసుకుంటాం. ఇక్కడ లిఖిత ఆధారాలని మళ్ళీ 2 రకాలుగా తీస్తే, మతకు సంబంధించిన గ్రంథాలు రాయబడినవి, లౌకిక గ్రంథాలు రాయబడినవి. అంటే మతంతో సంబంధం లేనివి. ఇక్కడ మత గ్రంథాలు ఏంటంటే హిందూ మతము, బౌద్ధ మతం. ఇక్కడ మతం అంటే ఏంటంటే హిందూ మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు. ఇక్కడ లౌకిక గ్రంథాల్లోనూ అంటే మతంతో సంబంధం లేకుండా రాసిన వాటిలో స్వదేశీ రచనలు ఉన్నాయి, విదేశీ రచనలు ఉన్నాయి. అంటే సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడం. ఇక్కడ విదేశీ రచనలు అంటే ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు రాయబడిన గ్రంథాలు, గ్రీకులు వచ్చినప్పుడు రాయబడిన గ్రంథాలు, చైనీయులు రాయబడిన గ్రంథాలు. అంటే భారతదేశ చరిత్రను తెలుసుకొని వారి దేశాల్లో రాయబడిన గ్రంథాలు. వీటిని విదేశీ గ్రంథాలు అంటాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పురావస్తుకి ఆధారాలు ఏంటి అంటే, కట్టడాలు, నాణ్యాలు, శిల్పాలు, ఇంకొక పదం శాసనాలు. ఇది క్లియర్. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే చూద్దాం. ఇది సబ్జెక్ట్ ఇక అది అర్థం కావడానికి పెట్టింది. ఓకే. చరిత్ర అనే పదం
చార్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. చరిత్ర అనే పదం చార్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. చార్ అనగా నడవడిక అని అర్థం. ఇది పాయింట్ గుర్తుపెట్టుకో. చార్ అనగా నడవడిక. చార్ అనే పదం సంస్కృత పదం అన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే నడవడిక. ఇది క్లియర్. తర్వాత భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనం. చూడండి, భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఇండాలజీ. ఈ పదాన్ని గుర్తెట్టుకోండి, వీలైతే రాసుకోండి. భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటారు. తర్వాత చరిత్రకు పుట్టినిల్లైన ఇయోనియాలో చరిత్ర రసాయన శాస్త్రం ప్రారంభమైంది. రచనా శాస్త్రం ప్రారంభమైంది. చరిత్రకు పుట్టినిల్లు ఎక్కడ అంటే ఇయోనియా. ఇది గుర్తెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నేను రాసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. మీరు వినకుంటే మీ ఇష్టం, నేనేం చేయలేను. గుర్తుపెట్టుకోండి. చరిత్రకు పుట్టినిల్లు ఇయోనియా. నేను మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత బిట్ బ్యాంక్ టైప్లో బిట్స్ ఇస్తాను. లైవ్ సెషన్ పెట్టేసి అక్కడ చూద్దాం. ఆ రోజు ఆన్సర్లు ఎంత మటుకు చెప్తారో అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను మీకు టైప్ చేసి ఇస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తంలో ఇది నేను నేర్చేసుకుంటున్నాను, మీకు ఇస్తున్నా. ఇది టైం టేకన్ అయినప్పటికీ ఇస్తున్నా. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. చరిత్రకు పుట్టినిల్లు అయిన ఇయోనియా. అంటే చరిత్రకు పుట్టినిల్లు ఏంటి అంటే ఇయోనియా అని గుర్తెట్టుకోండి. చరిత్ర పితామహుడు హెరిడోటస్. ఈయన హిస్టోరియా అనే బుక్ రాస్తాడు. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి. హిస్టోరియా అనే బుక్ రాస్తాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చరిత్రకు పుట్టినిల్లు ఇయోనియా గుర్తుపెట్టుకోండి. చరిత్ర పితామహుడు హెరిడోటస్. తర్వాత హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం అనమాట. ఓకే, అవి పరిశీలన ఫస్ట్కి చెప్పాను. పరిశీలన, పరిశోధన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. హెరిడోటస్, చరిత్ర పితామహుడైన హెరిడోటస్ రచించిన బుక్ ఏంటంటే హిస్టోరియా అనే బుక్ రాస్తారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హెరిడోటస్ రచించిన హిస్టోరియా అనే బుక్లో గ్రీకు పార్శిక యుద్ధాల గురించి వివరించబడినది. ఎలా అడుగుతాడు బిట్ అంటే గ్రీకు పార్శిక యుద్ధాల గురించి వివరించబడిన గ్రంథం ఏంటి? హిస్టోరియా. గ్రీకు పార్శిక యుద్ధాల గురించి వివరించబడిన గ్రంథమైన హిస్టోరియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? హెరిడోటస్. ఈ రెండు ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ భారత ఇండాలజీ పితామహుడు ఎవరంటే సర్ విలియం జోన్స్. ఇది గుర్తెట్టుకోండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అని అడిగితే అప్పుడు ఏం చేస్తావు? క్లియర్గా రాయాలి కాబట్టి, ఆన్సర్ చేయాలి కాబట్టి భారత ఇండాలజీ పితామహుడు ఎవరంటే సర్ విలియం జోన్స్. ఇది గుర్తెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. భారత ఇండాలజీ పితామహుడు సర్ విలియం జోన్స్. తర్వాత లిపి వాడుకలో లేని కాలం. అంటే ఇప్పుడు చరిత్రని మళ్ళీ తీసుకుంటే చరిత్ర పూర్వయుగమని, చారిత్రక సంధియుగమని, చారిత్రక యుగమని ఇలా ఉన్నాయి. అంటే లిపి వాడుకలో లేనిది అంటే లిపి లేదు, ఏం లేదు, ఆ కాలాన్ని ఏమంటామంటే చారిత్రక పూర్వయుగమని. లిపి వాడుకలోకి వచ్చిన కాలాన్ని చారిత్రక యుగమని అంటాం. అంటే చరిత్ర పూర్వయుగానికి అంటే ఇవి రెండు ఉన్నాయిగా, చారిత్రక పూర్వయుగానికి, చారిత్రక యుగానికి మధ్య గల యుగాన్ని ఏమంటాం అంటే చారిత్రక సంధి యుగం అంటాం. అంటే చారిత్రక పూర్వయుగానికి, చారిత్రక యుగానికి మధ్య గల ఉన్న యుగాన్ని చారిత్రక సంధి యుగం అంటాం. ఇది గుర్తెట్టుకోండి. భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి భారతదేశ చరిత్రను 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఏంటి అంటే ఇవి అనమాట. తర్వాత క్రిస్టియన్, ఈ పలకడానికి కూడా డిఫరెంట్గా ఉందండి. జర్తునేన్ థామస్, ఈయన డెన్మార్క్కి చెందిన ఆయన చారిత్రక యుగమును 3 రకాలుగా విభజించడం జరిగింది. చారిత్రక యుగమును 3 రకాలుగా ఇప్పుడు ఫస్ట్ చెప్పాంగా చారిత్రక యుగమని. ఈ చారిత్రక యుగమును 3 యుగాలుగా విభజించాడు. అవి ఏంటి అనేది చూద్దాం. ఏంటి అంటే శిలాయుగమని, కంచు యుగమని, ఇనుప యుగమని,
చెప్పాడనమాట. అయితే ఈ 3 గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత శిలాయుగం అంటే ఏంటి అని చూద్దాం. ఇప్పుడు ఇది ఇంకా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. శిలాయుగం. అంటే మానవుడు రాతి ఆయుధాలను ఉపయోగించిన కాలాన్నే శిలాయుగం అంటారు. మానవుడు రాతి ఆయుధాలను ఉపయోగించిన కాలాన్ని శిలాయుగం అంటాం. అంటే భూమి మీద అది ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. భూమి మీద మొట్టమొదటి జంతు బ్యాక్టీరియా. ఇది అందరికీ తెలిసిన పదం, సుపరిచితం. బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది నేను ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ బుక్లో ఉంటుంది చూడండి. భూమి మీద మొట్టమొదటి జంతు బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అంటే జీవం. భూమి మీద మొట్టమొదటి జీవం ఏంటి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. తర్వాత నెక్స్ట్ భూమిలోకి వచ్చేసరికి మనుషుల్లోకి వచ్చేసరికి మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించింది ఆఫ్రికాలో. ఆఫ్రికా నుండి భూగోళం అంతా ఆయన విస్తరించడం జరిగింది. అంటే మానవుడు మొట్టమొదటిసారిగా ఎక్కడ ఆవిర్భవించడం జరిగిందంటే ఆఫ్రికా నుండి అంతా ఆయన విస్తరించడం జరిగింది. అయితే భారతదేశంలోకి ఎలాగొచ్చారంటే ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా భారతదేశంలోకి ఆది మానవుడు వచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశానికి ఆది మానవుడు ఎలా వచ్చాడంటే ఖైబర్ అండ్ బోలాన్ కనుమల ద్వారా. ఖైబర్ అండ్ బోలాన్ కనుమల ద్వారా మానవుడు భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా అడుగెట్టాడండి. అవి 2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కనుమలు. భూమిపై ఆవిర్భవించిన మొట్టమొదటి మానవుడు ఆస్ట్రోఫిథికస్. భారతదేశంలోకి ప్రవేశించిన తొలి మానవుడు. అయితే ఈ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మొదటి మానవుడు ఎవరు అంటే ఆస్ట్రోలోఫిథికస్. భూమిపైకి ఆవిర్భవించిన తర్వాత మొదటి మానవుడు ఆస్ట్రోలోఫిథికస్ అంటే సరే అండి. ఇక్కడ ఆస్ట్రోలోఫిథికస్ అంటే రామోఫిథికస్ అనేది భారతదేశంలోకి వచ్చారు. ఈ 2 కన్ఫ్యూజ్. నేను కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. జాగ్రత్తగా పొద్దునంతా ప్రిపేర్ చేసిన నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. సో జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే పేపర్ డీప్గా ఇచ్చినప్పుడు ఈ పదాలు పడతాయి. సో భూమిపై ఆవిర్భవించిన మొదటి మానవుడు ఆస్ట్రోలోఫిథికస్. భారతదేశంలోకి ప్రవేశించిన మొదటి మానవుడు రామోఫిథికస్. ఎలా వచ్చాడంటే ఖైబర్ అండ్ బోలాన్ కనుమల ద్వారా. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రోలోఫిథికస్ భూమి మీదకి, భారతదేశంలోకి రామోఫిథికస్. ఓకే. మొట్టమొదటి ఆది మానవుడు జాతి నిగ్రోలు. ఇది అందరికీ తెలిసిందే. గుర్తుపెట్టుకోండి. నిగ్రోలు తెలిసిందేలేండి. లెవిట్. నెక్స్ట్ శిలాయుగాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటి అంటే ప్రాచీన శిలాయుగం అని, మధ్య శిలాయుగం అని, నవీన శిలాయుగం అని. అయితే ప్రాచీన శిలాయుగంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి. కనిపిస్తుందా క్లారిటీ? ఐ థింక్ ఈ ఇమేజ్ చూస్తేనే మీకు ఆల్మోస్ట్ ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అర్థమైపోతుంది. అంటే ఈ బొమ్మ నుంచి క్లారిటీ చెప్తాను చూడండి. చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తాను. ఆదిమానవుడు మొదట ఏడున్నాడు? అతేదో గుహలో కూర్చొని ఉన్నాడు. ఓకే. అంటే గుహలకు సంబంధించి ఉంది ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయన ఏదట రాళ్ళతో తయారు చేసుకున్నాడట ఆయుధాలు. తర్వాత కేవ్స్ అండ్ రాక్స్. ఓకే. ఆయన వేటాడేవాడంట. అవి మొదటి పాలియోలిథిక్ ఏజ్లో చెప్తుంది. రెండోది మీసోలిథిక్ ఏజ్ ఏం చెప్తుందంటే మొత్తానికి ఇక్కడ జంతువులు ఉన్నాయి. ఆయన ఏంది వేటాడుతున్నట్టున్నాడు మనిషి. వీడియో దీని మీద ఏంటో బొమ్మలు ఉన్నాయి, రాతి మీద కుక్క బొమ్మలు లెక్క ఉన్నాయి. ఓకే. తర్వాత మూడోది నియోలిథిక్ ఏజ్. మొత్తానికి ఏదో వ్యవసాయం చేస్తున్నట్టున్నాడు మనిషి, పెద్ద మనిషి. ఇండ్లు కూడా వేసినాడు. కొట్టం ఉంది, కుండలు కూడా ఉన్నాయి. ఇది చూస్తే నీకు అర్థమైపోతుంది స్టోరీ మొత్తం. అందుకోసం పెట్టాను. ఓకే. మళ్ళొకసారి చూడండి ఇమేజ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అడుగుతున్నారు అనేసి వాళ్ళ కోసం పెట్టాను అనమాట. మీకు అలా చెప్పాను. ఓకే, క్లియర్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని అడుగుతున్నారని పెట్టాను. ఓకే. నెక్స్ట్ ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది ఏంటి అంటే పాలియోలిథిక్ ఏజ్ అంటాం. అంటే పాలియో అనగా పాత రాతి అని, లిథిక్ అనగా రాయి అంటే
అంటే పాత రాతి యుగము అని అర్థం. ఈ యుగాన్ని పాత రాతి యుగం అని అంటారు. ఆహార అన్వేషణ యుగం అని కూడా అంటారు. తర్వాత ఆది మానవుడు మొట్టమొదటిసారిగా నివసించింది జమ్మూ కాశ్మీర్‌లోని శివాలిక్ కొండలలోని ప్రాంతంలోని సోహాన్ లోయలో. ఇది గుర్తెట్టుకోండి. సోహాన్ అనే ప్రాంతం. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇందాక 2 కనుమల పేర్లు చెప్పాను. ఆ కనుమల ద్వారా వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని సోహన్ అనే ప్రాంతంలో నివసించడం జరిగింది. ఈ లోయ ప్రాంతంలో. ఆ 2 కనుమల పేర్లు కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీకు గుర్తుండిపోతది. నేను రాయండి అంటే రాయండి. గుర్తుంటది మీకంతే. ఆది మానవుడు వస్త్రాలుగా చెట్ల బెరడు మరియు ఆకులను జంతు చర్మాలుగా ఉపయోగించుకున్నాడు. అంటే ఆది మానవుడు చెట్ల బెరడును, ఆకులను, జంతు చర్మాలను ఆయన బట్టలుగా వాడుకున్నాడనమాట. తర్వాత ఆది మానవుడు తల దాచుకొనుటకు కొండ గుహల్లోనూ, చెట్ల తొర్రల్లోనూ ఉండేవాడు. ఆది మానవుడు తల దాచుకొనుటకు కొండ గుహల్లోనూ, చెట్ల తొర్రల్లోనూ ఉండేవాడు. ఇక్కడ చూడండి, ఆది మానవుడు ఉండేవాడు. ఉదాహరణకి ఏంటి అంటే, ఉదాహరణకు ప్రాచీన మానవుడు సంచరించిన ఆధారాలు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే వెర్రి ఎన్నిసార్లు అడిగిన బిట్ అంటే ఇది అడుగుతానే ఉంటాడు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. ప్రాచీన మానవుడు సంచరించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల సమీపంలో 5 కిలోమీటర్లకు సమీపంలో ఉన్నటువంటి బెలూమ్ గుహల్లో సంచరించినట్లు ఆధారాలు కలవు. రాసి పెట్టుకోండి. ఈ పాయింట్ ఎగ్జామ్లో వస్తుంది. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ ఎగ్జామ్లకు కూడా వస్తుంది. ప్రాచీన మానవుడు సంచరించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండల కేంద్రంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెలూమ్ కేవ్స్. రీసెంట్గా నేను వెళ్ళాను. సో వండర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, విజిట్ చేయండి. ఎవరైనా అడ్రస్ కూడా ఇక్కడ క్లారిటీ ఉంది. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకో అడిషనల్ పాయింట్ జియోగ్రఫీలో ఇంపార్టెంట్ అనమాట. భారతదేశ ఉపఖండంలో మేఘాలయ అనేది మొదటి అతిపెద్ద గుహ. రెండవది బెలూమ్ కేవ్స్ అనమాట. ఇది గుర్తెట్టుకోండి. భారత ఉపఖండంలో అతిపెద్ద గుహ ఏంటి అంటే మొదటిది మేఘాలయలో ఉంది. రెండవది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, ఒకప్పుడు కర్నూలు జిల్లా, ఇప్పుడు విభజన తర్వాత నంద్యాల జిల్లాలో ఉంది. ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి అవశేషాలు భారతదేశంలో పంజాబ్లోని సోన్వా ప్రాంతంలో లభించాయి. పంజాబ్లో సోన్వా ప్రాంతం గుర్తెట్టుకోండి. ఈ ప్రాంతం గుర్తెట్టుకోండి, పంజాబ్లోని సోన్వాన్. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో లభించగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల ప్రాంతంలో లభించాయి. ప్రాచీన శిలాయుగానికి చెందిన అవశేషాలు మరి ముఖ్యంగా కడప బేసిన్లో లభ్యమయ్యాయి. కడప బేసిన్లో పరిశోధన చేసినటువంటి వ్యక్తి రాబర్ట్ బూస్పుట్. వెరీ ఇంపార్టెంట్ అండి. 8 చాలా సార్లు అడిగారు. కడప బేసిన్లో పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అని ఇది గుర్తెట్టుకోండి. ఇక్కడ 2 పాయింట్లు గుర్తున్నాయి ఇంపార్టెంట్. ఒకటి, ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి ప్రస్తుతం పర్టికులర్ ఏపీ ఏరియాలో చదువుతున్న ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో బేతంచెర్ల ప్రాంతంలో లభించాయి. తెలంగాణలో ఆదిలాబాద్లో లభించాయి. అయితే ఈ కర్నూలు అన్నది కడప బేసిన్లో భాగం. అంటే ఈ కడప బేసిన్లో పరిశోధన చేసినటువంటి వ్యక్తి రాబర్ట్ బ్రూస్ పుట్. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, చాలా బిట్స్. ఓకే, ఇది డెమో క్లాసు. ఇంకా ఫుల్ క్లాసు త్వరలోనే చెప్తాను. ఇంకా పీడిఎఫ్ చాలా ఉంది. చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు దీన్ని ఎవరికి పీడిఎఫ్ ఇస్తానంటే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇస్తాను. అన్ని ఛానల్ మీద రాళ్ళు వేస్తూ అలా వస్తున్న వాళ్ళకి నేను ఇవ్వాల్సిన అవసరం. నా ఛానల్ నమ్మి కొంతమంది అడుగుతున్నారు, అన్న ఇంకో క్లాస్ పెట్టన్నా, ఇంకోటి చెప్పండి అన్న, ఇది కూడా చెప్పండి అన్న, ఇలా అడుగుతున్నారు. నేను వాళ్ళకే ఇస్తానండి. నాకు ఐడియాలు గుర్తున్నాయి, నేను రాసుకుంటున్నాను. ఎవరో నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు అనేసి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను. నేను మాట ఇస్తున్నాను.
నేను ఇన్స్టిట్యూట్ పెట్టలేదు. ఒక సీనియర్ యాస్పిరెంట్‌గా నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు షేర్ చేస్తున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను షేర్ చేస్తూనే ఉంటాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది డెమో క్లాసు. పూర్తి క్లాస్ త్వరలోనే పెడతాను. సో, ఇండియన్ సొసైటీ స్టార్ట్ చేసాం. ఆ క్లాసులు చెప్పుకుంటా అది బోర్ కొట్టినప్పుడు మధ్యలో హిస్టరీలోకి వద్దాం. హిస్టరీ బోర్ కొట్టినాక జియోగ్రఫీలోకి వెళ్దాం. జియోగ్రఫీ బోర్ కొట్టిన తర్వాత అర్థమెటిక్ మెంటల్ అబిలిటీకి వెళ్దాం. చివరిగా నోటిఫికేషన్ ఎంటర్ అయితేనే కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతాం. ఇది మన ప్లాన్. దీంతో పాటు నేను గ్రూప్ 1 కోసం రెడీ అవుతున్నా. చిన్న చిన్న అడుగులు వేస్తున్నాను. ఓకే. కొన్ని చదువుకుంటున్నా నేను. వీలైతే ఆ మార్క్స్ టెస్ట్ నేను ఏవైతే రాస్తున్నానో, ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అవి కూడా నా స్టైల్లో వాటిని అప్లోడ్ చేస్తాను మన ఛానల్. మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఓకే. బాయ్ బాయ్. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫాలో అయ్యే వారికి పీడిఎఫ్లు ఇస్తాను.